ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్న పేరు కిలారి రాజేష్. ఇప్పటి వరకు తెర వెనుక రాజకీయాలకు పరిమితమైన ఆయన త్వరలోనే తెర ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలో జరగనున్న టీడీపీ పోలిట్ బ్యూరో పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు దక్కబోతున్నట్లు ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కిలారి రాజేష్ మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడనే పేరున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే బ్యాక్ ఎండ్ టీమ్గా పనిచేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. మేలో జరిగే పార్టీ మహానాడు తర్వాత చోటు తీసుకునే కమిటీల పునర్వ్యవస్థీకరణలో కిలారి రాజేష్ను పొలిట్ బ్యూరోలో చేర్చుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. టీడీపీలో పొలిట్ బ్యూరో అనేది అత్యున్నత నిర్ణాయక మండలి అన్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ అంశంపై అయినా కూడా తాను సొంతంగా నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని పొలిట్ బ్యూరోలో పెట్టి ఆమోదింప చేసుకుంటారు. ఇది ఆ పార్టీ నాయకులందరికీ తెలిసిన విషయమే. గతానికి భిన్నంగా ఈసారి కేబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది కొత్త వాళ్ళనే తీసుకున్నారు. సీనియర్లు చాలామందిని పక్కన పెట్టారు. ఇదంతా కూడా లోకేష్కు అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా లైన్ క్లియర్ చేయడానికి, గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి అన్న చర్చ ఎప్పటి నుంచో టీడీపీ వర్గాల్లో ఉంది. మంత్రివర్గం మోడల్లోనే త్వరలో జరగనున్న పునర్వ్యవస్థీకరణలో పొలిట్ బ్యూరోలో కూడా ఎక్కువ మంది లోకేష్ టీమును కొత్త వాళ్ళను తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న తర్వాత ఈ టర్మ్లోనే ఆయన్ను రాజ్యసభకు కూడా పంపించడం ఖాయమని టీడీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఇటీవల రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న సానా సతీష్ కూడా మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడనే పేరున్న విషయం తెలిసిందే. నారా లోకేష్, సానా సతీష్, కిలారి రాజేష్లు అంతా ఒక టీమ్గా కలిసి పనిచేస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వైజాగ్లో పర్యటించిన నారా లోకేష్ పార్టీ పదవులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే 3 టర్ములకు మించి పార్టీ పదవుల్లో కొనసాగటం సరికాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైజాగ్లో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పక్కా ప్లానింగ్ ప్రకారమే చేశారని, దీని వెనక బిగ్ స్కెచ్ ఉందని ఇప్పుడు బయటపడిందంటూ ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నారా లోకేష్ చెప్పినట్లు 3 సార్లు పార్టీ పదవులన్న లైన్ తీసుకుంటే ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉన్న చాలామంది ఇంటికి పోవాల్సిందే. ఇందులో ఎక్కువ మంది సీనియర్లు ఉంటారనే విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు లోకేష్ అభిష్టానికి అనుగుణంగానే జరుగుతున్నాయనే చర్చ ఆ పార్టీ సీనియర్ నాయకులతో పాటు మంత్రివర్గంలో కూడా ఉంది. ప్రస్తుతం కిలారి రాజేష్ బ్యాక్ ఎండ్లో ఉండి నారా లోకేష్ డైరెక్షన్స్ ప్రకారం పనులు చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఇప్పుడు టీడీపీ నేతలు చెప్తున్నట్లు ఆయనకు పొలిట్ బ్యూరోలో చోటు దక్కితే రాజకీయంగా కూడా ఆయన ఇక తెర ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది వీరి మాట. కిలారి రాజేష్తో పాటు కొత్త పొలిట్ బ్యూరోలోకి ఎంతమంది నారా లోకేష్ మనుషులు వస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. వివిధ పదవుల విషయంలో కూడా టీడీపీలో ఇప్పుడు సీనియర్లకు హ్యాండ్ ఇచ్చారనే ప్రచారం సొంత పార్టీ నాయకుల్లోనే ఉంది. ప్రస్తుతానికి అంతా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొంతమంది ఈ విషయంలో నోరు తెరిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా టీడీపీకి సొంతంగా కూడా కావాల్సినంత మెజారిటీ ఉంది. అందుకే ఆ పార్టీ నాయకులు ప్రస్తుతానికి తొందరపడకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు ఓ సీనియర్ నేత వెల్లడించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.